జై హింద్, జై భారత్. భారత ఆర్మీకి అభినందనలు తెలియజేస్తా ఉన్నాను. ఈరోజు జమ్మూ కాశ్మీర్లో పహల్గామ్ ప్రాంతంలో అమాయకులైనటువంటి ప్రజల్ని ఉగ్రవాదులు బలిదీస్తున్నటువంటి సంఘటనకి ప్రతీకారంగా ఈరోజు భారత ఆర్మీ పాకిస్తాన్ సరిహద్దు ప్రాంతాలలో పాకిస్తాన్ ప్రేరేపిత ఉగ్రవాదులు మాటు వేసి తలదాచుకున్నటువంటి సుమారు 9 ఉగ్రవాదుల శిబిరాలను గుర్తించి గురిపెట్టి సింధు ఆపరేషన్ పేరుతో భారత ఆర్మీ భారత సైన్యం బాంబుల వర్షం కురిపించి 100 మంది ఉగ్రవాదులని సుమారు 9 ఉగ్రవాద శిబిరాలపై దాడి చేసి హతమార్చినటువంటి ఘటనని అభినందిస్తా ఉన్నాను. ఈ సందర్భంగా భారతదేశ ప్రజలు కులాలకు అతీతంగా, మతాలకు అతీతంగా, రాజకీయాలకు అతీతంగా ఇవాళ భారత సైన్యానికి, భారత ఆర్మీకి జేజేలు పలుకుతున్నటువంటి సందర్భాన్ని మనం చూస్తూ ఉన్నాం. మానవత్వం లేని ఈ టెర్రరిజానికి, ఈ ఉగ్రవాదానికి అంతం పలకాల్సిన అవసరం ఉంది. ఇవాళ ప్రపంచ దేశాలన్నిటి కూడా భారతదేశానికి సంపూర్ణ మద్దతును తెలియజేస్తున్నటువంటి సందర్భాన్ని మనం చూస్తూ ఉన్నాం. ఈ మానవత్వం లేని ఉగ్రవాదాన్ని హతమార్చడంలో భారత సైన్యం విజయవంతం కావాలని భారత ఆర్మీకి జేజేలు పలుకుతూ, అభినందనలు పలుకుతూ ఈ సైన్యం, మన ఆర్మీ ముందుకు సాగాలని చెప్పేసి అంతవరకు కూడా భారతదేశ ప్రజలందరూ కూడా అందరూ ఐక్యమై భారత సైన్యానికి అండగా నిలబడటం జరుగుతుందని చెప్పేసి ఈ సందర్భంగా అభినందనలు తెలియజేస్తా ఉన్నాను.